వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ కేటాయింపులు చేసేశారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల విషయానికి వచ్చినట్లయితే ఈసారైనా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా కేటాయింపులు జరుగుతాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా కేటాయింపులు కూడా జరిగాయా అన్న విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం దాని గురించి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ విషయానికి వచ్చినట్లయితే కేటాయింపుల విషయంలో వరద పారిందనే చెబుతున్నారు. సో ఎవరికి ఎంత కేటాయింపులు జరిగాయి, ఎలా ఉంది అన్న విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో నిధుల వరద పారింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నిరాశ ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా ఏపీకి అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసాను బడ్జెట్ ద్వారా మోదీ సర్కారు కల్పించింది. రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక అంశాలను బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ప్రసంగంలో పేర్కొన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి సాయం చేస్తామన్నారు. ఏపీలో గ్రామీణ అభివృద్ధి పథకాలకు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల నిర్మాణానికి ప్రత్యేక సహకారం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారు. రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించలేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి కోరిన మోదీ సర్కారు దయ చూపలేదు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని మాత్రమే బడ్జెట్లో ప్రస్తావించారు. మిగతా రంగాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవని తెలుస్తోంది.